పూర్వం ఒక అడవిలో భోజరాజు అనే ఒక మంచి ధైర్యవంతుడైన యోధుడు ఉండేవాడు. అతడి అతడి దగ్గర నమ్మకమైన ఒక 100 మంది సైనికులు ఉండేవాళ్ళు. వారి లక్ష్యం ఏంటంటే ఆ అడవి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో గ్రామ ప్రజలను దొంగల నుండి, దోపిడీదారుల నుండి రక్షించడమే వారి లక్ష్యం. ఒకరోజు కొంతమంది దొంగలు అక్కడ ఒక రత్నావళి అనే ఒక మణి ఉండేది. ఒక గ్రామం ఆ అడవికి సంబంధించిన ఒక మణి ఉండేది. ఆ మణిని కొంతమంది దొంగలు దొంగిలించుకెళ్ళారు. దానిని ఎలాగైనా తీసుకొని కాపాడాలని ఈ భోజరాజు అతని సైనికులు అడవికి బయలుదేరారు. అలా అడవి మార్గంలో వెళ్తూ ఉన్నారు. ఆ అడవి చాలా భయంకరమైన అడవి. కనీసం ఈ సూర్యుడి ఎండ కూడా కనిపించనంత విధిగా ఉన్నాయన్నమాట ఆ చెట్లు కానీ, ఆ భయంకరమైన అడవి. ఆ విధంగా ఆ అడవిలో వెళ్తూ ఉంటే నిశ్శబ్దంగా ఉందన్నమాట. ఎక్కడ చిన్న సౌండ్ కూడా లేదు. కొంచెం సౌండ్ వచ్చినా సరే వినిపించేటట్లు అంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దంలో పక్షుల అరుపులు, జంతువుల అరుపులు అలా అలా వినిపిస్తూ ఉన్నాయి. వీళ్ళు అలా ముందుకు సాగుతూ ఉన్నారు. భోజరాజు ముందు నడుస్తున్నారు. వారి సైనికులు అతనిని అనుసరిస్తూ నడుస్తున్నారు. భోజరాజు అడవిని బాగా పరిశీలిస్తున్నారు. సడన్గా ఉన్నట్లుండి ఒక కొమ్మ ఇరిగి పడిపోయినట్ల సౌండ్ వచ్చేసిందనమాట. ఒక కొమ్మ ఇరిగిపోయిన సౌండ్ వచ్చేసి సైనికులందరూ కూడా ఒక్కసారి ఆగిపోయారు. భోజరాజు గారు కూడా ఒక్క నిమిషం ఆగండి అని అందరూ అలా ఆగిపోయారు. అప్పుడే చీకటి నుండి ఒక ముసలివాడు బయలుదేరాడు. అతడు తెల్ల జుట్టు, గడ్డం నేలకి ఆనుతుందన్నమాట. కళ్ళు జ్ఞానంతో మెరుస్తున్నాయి. అతడు ఒక మునీశ్వరులాగా ఉన్నారన్నమాట. ఈ భోజరాజు ఈ సైనికులను చూడగానే ఆ మునీశ్వరులాగా ఉన్న ఆ ముసలి ఆయన, మీరు రత్నావళి మణి కోసం వెళ్తున్నారు కదా, అది మీకు దొరుకుతుంది, కానీ బలంతో కాదు, బుద్ధితో గెలవాలి మీరు అని చెప్తాడు. భోజరాజు ముని మాటలను అర్థం చేసుకున్నాడు. మన తలుపులు తెరిచినట్లుగా మనకు ఒక మంచి మార్గం ఇచ్చాడు మునీశ్వరుడు గారు అని ఆలోచించారు. మునీశ్వరులు గారు చెప్పిన విధంగా అప్పటి నుండి వేటగాళ్ళుగా కాకుండా ఒక రక్షకులుగా బయలుదేరి సాగిపోతూ ఉన్నారు అడవిలో. ముని తెలియపరిచిన మార్గంలో భోజరాజు ముందు అడుగులు వేస్తూ వెనక సైనికులు నడుస్తూ సాగిపోతున్నారు. అలా సాగిపోతూ ఉండగా దూరాన ఒక విచిత్రమైన సరస్సు కనిపించింది. ఆ సరస్సు నీలి ఆకారంలో ఉంది. ఆ సరస్సు పైన మబ్బులు కమ్ముకున్నట్టుగా నీరు అలా అలా తిరుగుతుందన్నమాట. ఇదంతా గమనించాడు భోజరాజు. మధ్యలో ఒక కొండ ఉంది. ఆ కొండ మీద ఈ రత్నావళి మణి మెరుస్తూ ఉంది. మెరుస్తూ ఉంటే ఆ కొండ చుట్టూరు ఒక నాగుపాము ఆ రత్నావళికి కాపలాగా ఉన్నట్లుగా ఈ భోజరాజు గమనించాడు. సైనికులు కూడా అందరూ గమనించారు. వీళ్ళు వెంటనే ఈ సైనికులందరూ ఆ నాగుపాము మీదకి యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. సిద్ధమైనప్పుడు భోజరాజు, ఆగండి సైనికులారా, మనకి మునీశ్వరుడు చెప్పాడు కదా, ఇప్పుడు యుద్ధం చేసే సమయం కాదు, మనం తెలివితో ప్రవర్తించాలి, బుద్ధితో ప్రవర్తించాలి, ఆగండి అని అందరినీ ఆపేస్తాడు. ఇప్పుడు మనం యుద్ధం చేయకూడదు, మనం కండబలం చూయించకూడదు, మనం తెలివితేటలు చూయించాలి. ఇప్పుడు మనం కండబలం చూయించి ఆ పాము మీదకి యుద్ధం చేయకూడదు. మనకి మునీశ్వరుడు చెప్పాడు కదా, మీరు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు బుద్ధి బలం చూయించండి, కండబలం చూయించొద్దు అని మునీశ్వరుడు చెప్పాడు. కాబట్టి నేను మాట్లాడతాను ఆ నాగుపాముతో అని చెప్తారన్నమాట భోజరాజు గారు. అప్పుడు ఈ సైనికులు కూడా అలాగే రాజుగారు అని చెప్పేసి అందరూ రాజుగారు చెప్పినట్లుగా ఉంటారన్నమాట.
ఉంటే అప్పుడు రాజుగారు తన దగ్గర ఉన్న కవచాలన్నీ తీసేసి ఆయుధాలన్నీ తీసేసి మృదువుగా నాగుపాము దగ్గరికి వెళ్ళి, నాగరాజా, మేము ఈ రత్నావళి మణి కోసం వచ్చాము, నీకు ఎటువంటి హాని చేయము, మాకు ఈ మణి ఇచ్చేయండి, ఇది మా కోసం కాదు, మా గ్రామ ప్రజల కోసం ఈ రత్నావళి అవసరం, మా అభ్యర్థనను మన్నించి మీరు మాకు ఈ రత్నావళిని తీసుకొనటానికి దారి చూపించండి నాగరాజా అని వేడుకుంటాడు భోజరాజు. అప్పుడు ఆ నాగుపాము ఏమంటుందంటే, మహారాజా, నా తల్లి ఏ రోజు కూడా ఇలాంటి వినయం కలిగిన వ్యక్తిని చూపించలేదు. మీరు నీతి నాగరాజా, మేము ఈ రత్నావళిని తీసుకువెళ్ళాలి, నీకు ఎటువంటి హాని కలిగించం, నీకేమి కావాలో చెప్పు, మేము అది ఇచ్చి తీసుకెళ్తాం, నీకు మేము ఎట్టి పరిస్థితుల్లో నీకు ఎటువంటి హాని కలిగించం అని మృదువుగా చెప్పిన తర్వాత నిదానంగా ఈ భోజరాజు గారు ఆ నాగరాజును వేడుకుంటారన్నమాట. అది విన్న నాగుపాము, కొండపైన ఉన్న ఓ భోజరాజు దగ్గరికి నా తల్లి ఏనాడు కూడా ఇలాంటి వినయం ఉన్న వారిని చూపించలేదు. ఒక ప్రాచీన చాలా అక్కడ ఉంటుంది, నీతి ధైర్యంతో నిష్కలం వాడిన వారికి కీర్తి రాదు, పంచిన వారికి నీతి నిజాయితీకి నేను కూడా మీకు సహాయం చేస్తాను, కీర్తి ఉంటుంది, మీకు దారి చూపించిన వారికి అని వెంటనే నాగుపాము అని ఒక ప్రాచీన ఎడమ ఉంటుంది అనమాట. ఆ సరస్సులోకి వెళ్ళటానికి ఒక దారి చూపించింది. అప్పుడే అనుకుంటాడు వీళ్ళు వెంటనే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆ కొండ మీద మన గ్రామం రత్నావళి మెరుస్తూ ఇవ్వాలి, ఇది అక్కడికి వెళ్ళగానే అక్కడ ఒక ఉపయోగపడాలి అని లిపికొని ప్రాచీన లిపి ఒకటి తీసుకెళ్ళి అది చదివాడు భోజరాజు చేసి, ఈ రత్నం వాడిన వారికి కీర్తి రాదు, పంచిన వారికి శాశ్వతంగా కీర్తి, వాళ్ళ కీర్తి ఈ భూప్రపంచం ఉన్నంత వరకు నిలిచిపోతుంది అని చెప్పేసి ఒక ప్రాచీన లిపి సమక్షంలో ఆ రత్నావళి దగ్గర రాసింది. అది గమనించిన భోజరాజు మధ్యలో వెంటనే అనుకుంటాడు, వాళ్ళు ఈ రత్నావళిని తీసుకెళ్ళి మనం ఈ విధంగా గ్రామాల్లో వాళ్ళందరికీ పంచే